ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వీడియో వీక్షకులకు నా శుభాభివందనములు. ఈ లోకంలో చాలామంది మనుషుల మీదనే ఆధారపడుతూ ఉంటారు. అలా ఆధారపడవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవేంటో చూసేద్దామా? ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కీర్తనలు 118వ అధ్యాయం 8వ వచనము. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయం 3వ వచనము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకొడి. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనము. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇప్పటి వరకు మనం చదువుకున్న దేవుని వాక్యాలు చెప్తున్న విషయం ఏంటంటే, మనుషులను ఆధారం చేసుకోకూడదు, మనుషులని పూర్తిగా వారిని నమ్మకూడదు. వారిని ఆధారంగా చేసుకుంటే, వారిని నమ్మితే చివరికి నిరాశే మిగులుతుంది. దేవుని గనక నీ జీవితంలో ఆధారంగా చేసుకుంటే సమృద్ధి, సంతోషం, నెమ్మది కలుగుతాయి. ఈ వాక్యములు మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి ఇతరులకు షేర్ చేయండి.